హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా పల్లి ఉండలు ఎలా చూసేద్దాం రండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయిన తర్వాత నేను వచ్చేసి 300 గ్రాముల వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి. ఇక్కడ రేషియోస్ కూడా నేను చెప్తాను. సో 300 వేరుశెనగ గుళ్ళు తీసుకొని అందులోని ప్యాన్లో వేసుకొని వేగనివ్వాలండి. అయితే ఇవి ఎలా అంటే లో టు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. అప్పుడే లోపల నుంచి ఏంటంటే ఆ యొక్క గింజ అనేది బాగా వేగి మనకు ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. లేదు హై ఫ్లేమ్లో అయితే పైన తొక్క మాడిపోతుంది, లోపల ఉడకదండి. కాబట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా కూడా చేయాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చి ఇప్పుడు చూడండి, పొట్టు తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా తోలు తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసి మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేను 300 గ్రాములు తీసుకున్నానండి. సో 300 గ్రాములు తీసుకొని వేగించి పొట్టు తీసేసి పక్కన పెట్టాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను 300 గ్రాములకి 300 గ్రాములు బెల్లం తీసుకొని వేసుకున్నాను. నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసాను. మీరు కావాలనుకుంటే ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు. అయితే కొంచెం నీళ్ళు అనేది ఇందులోని వేయాలండి. మనకు తెలుసు కదా, మనం అందరం కూడా దానికి ప్లేట్కి ఉండిపోయింది కూడా ఎక్కడ వేస్ట్ అయిపోద్దని ఆలోచిస్తాం. కాబట్టి అదే ప్లేట్లో కడిగేసి అందులో ఉన్నటువంటిది మొత్తం కూడా ఇందులో వంపేసానండి. వంపేసి అందులో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలు కూడా ఇందులో పడిపోయాయి. నీటి ద్వారా నీళ్ళు వేసుకుని కొంచెం నేనైతే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో సగం నీళ్ళు వేసుకున్నాను. వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద మరిగిస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఎందుకు అంటే నేను పెద్ద పెద్ద పీసెస్ వేసానండి బెల్లము. చిన్న చిన్నది కూడా వేసుకోవచ్చు. పెద్ద పెద్ద ముక్కలు వేయడం వల్ల కొంచెం నీళ్ళు కూడా ఎక్కువే పడింది. మామూలుగా చిన్నగా తరుక్కుంటే మాత్రం 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు నీళ్ళు అయితే సరిపోతుంది. నేను కొంచెం ఇలా పెద్ద ముక్కలు వేసుకోవడం వల్ల ఇలా అర గ్లాసు నీళ్ళు పట్టింది. అర గ్లాసు నీళ్ళు అందులో పోసి బాగా మరిగిస్తున్నప్పుడు ఏంటంటే బాగా తిప్పుతూ ఉండాలండి. తిప్పుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే బెల్లంలో ఉన్నటువంటి ఆ క్యారమిల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అదంతా కూడా బయటకు వస్తుంది. అది మంచి స్మెల్ వస్తుందండి. మీరు ఎప్పుడైనా సరే చేసినప్పుడు మీరు చూడండి, చాలా మంచి ఆ పాకం అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. అయితే పాకం వచ్చిందో లేదో చూద్దామండి. ఇక్కడ మనకి పాకంలో 3 స్టేజెస్ ఉంటాయండి. ఇది వచ్చేసి లేత పాకం, దీన్ని ఉండ పాకం అని కూడా అంటారు. ఇదేంటంటే ఉండ చుట్టడానికి మాత్రం పనికి వస్తుంది. ఏదైనా సరే ఉండ ఇలా చుట్టుకోవడానికి పనికి వస్తుంది, అంతేనండి. కానీ ఈ పాకంలో మనం ఉండని చుట్టినట్లయితే ఉండ అనేది నిలబడదు, అలా విచ్చుకుపోద్ది అనమాట. అందుకోసం మనం ఏంటంటే 3వ స్టేజ్ వరకు కూడా వెయిట్ చేయాలి. సో మొదటి స్టేజ్ తర్వాత ఇదిగోండి 2వ స్టేజ్. ఇది కానీ మనం కానీ చూసుకున్నట్టే దీన్ని కూడా నేను అలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నాను. అప్పుడు ఆ క్యారమిల్ ఫ్లేవర్ వచ్చి చాలా మంచి వాసన అనేది వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. దానికోసమేనండి తిప్పుతూ ఉన్నాను. ఆ తర్వాత ఈ సెకండ్ స్టేజ్లో చెక్ చేస్తున్నామండి పాకం వచ్చిందో లేదనేసి. ఇక్కడ కూడా ఏంటంటే చాలామందికి తీగలాగా అంటే తింటూ ఉన్నప్పుడు ఆ పప్పు తింటున్నప్పుడు సాగుతూ ఉంటే వాళ్ళు ఆ టేస్ట్ అనేదాన్ని ఎంజాయ్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎలా సాగుతుందో. మనం తిన్నప్పుడు కూడా ఇలా కొంచెం సాగుతూ ఉంటుందండి. అయితే మనకి స్వీట్ షాప్లో ఉన్నటువంటి స్టైల్ కదా కావాలి అంటే కొరకంగానే పటక్కన ఎరగాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఉండాలి. సో అప్పుడు దానికి కావాల్సిన పాకం ఏంటంటే 3rd స్టేజ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ పాకం అనేది. చూసారు కదా, అలా స్టవ్ మీద పెట్టుకొని అలా మరగనిస్తూ తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. సో ఇప్పుడు నాకు తెలిసి 3rd స్టేజ్ పాకం వచ్చినట్టుంది. అయితే ఒక్కొక్క స్టేజ్కి పెద్ద టైం అయితే తీసుకోనండి. 3 నుంచి 3 నిమిషాలు లేదా 2 నుంచి 3 నిమిషాలు ఈ టైం గ్యాప్లోనే 3వ స్టేజ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ స్టేజ్కి 2వ స్టేజ్కి 3 నిమిషాలు గ్యాప్ అయితే 2వ స్టేజ్కి 3వ స్టేజ్కి కూడా మనకి 3 నిమిషాల గ్యాప్లోనే వచ్చేస్తుందండి. పెద్ద టైం టేకింగ్ ఏమీ కాదు. అయితే చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని తీసుకొని మళ్ళీ వేసి నేను టెస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ పాకం ఎలా ఉందో, విరుగుతుందండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అందులో వేసాను కదా, కొంచెం వేడిగా ఉంది, అందుకోసమే. చూడండి, ఇది కొంచెం విరుగుతుంది అన్నమాట. చూడండి, నీటిలో వేసి చెక్ చేసిన తర్వాత ఇలా విరుగుతుంది. ఇలా విరిగితే మనకి స్వీట్ షాప్లో ఉంటుంది కదా ఉండ, మనం కొరికినప్పుడు ఎలా అయితే పటక్కన ఇరుగుతుందో ఆ స్టైల్లో వస్తుందండి. మనం ఇలాంటి పాకం కానీ తీసుకున్నట్టయితే ఇంకా పాకం వచ్చేసినట్టేనండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ మీద చేయాల్సిన
ఫ్లేమ్ మీద చేయాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ చక్కగా వచ్చింది, బాగా ఇరుగుతుంది కూడా. ఈ స్టేజ్లో ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, నేనైతే 6 నుంచి 7 వరకు ఇలాచీ ఉంటుంది కదా, యాలక్కాయలు, వాటిని దంచేసి తీసుకున్నానండి. ఆ దంచేసి ఇవ్వండి వేసేసాను, అందులో వేసేసి మొత్తం కలవనివ్వాలి. కలిపిన తర్వాత నేను 300 గ్రాములు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను కాబట్టి 300 గ్రాములు బెల్లం తీసుకున్నాను. ఈ 300 గ్రాముల బెల్లంకి 300 గ్రాముల వేరుశెనగ గుళ్ళకి 6 యాలక్కాయలు తీసి పొడిలా చేసేసుకున్నాను. ఈ స్టేజ్లో నేను పొట్టు తీసి పక్కన పెట్టుకున్నటువంటి వేరుశెనగ గుళ్ళు మొత్తం ఇందులో వేసేసానండి. వేసేసి బాగా బెల్లం పాకంలో ఏంటంటే ఆ వేరుశెనగ గుళ్ళు అనేది బాగా కలవనిస్తున్నాను. బాగా కలుపుకోవాలి మనము. అప్పుడు ఏంటంటే లోపల దాకా కూడా ఆ బెల్లం అనేది చొచ్చుకుపోయి మంచిగా ఈ బెల్లం టేస్ట్, ఆ పప్పులు వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, వాటి టేస్ట్ కలిసి ఉండలా మనం తిన్నప్పుడు చాలా మంచి టేస్టీగా అనేది ఉంటుందండి. అయితే ఇందులోని చాలా వరకు అండి ఐరన్ శక్తి సమృద్ధిగా ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ రోజుకి ఒక 2 చొప్పున తీసుకున్నట్లయితే, స్టార్టింగ్ అయితే వాళ్ళు తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు కొంచెం డైజెషన్ అవ్వదు. లాస్ట్ మంత్స్ ఉంటాయి కదా, లాస్ట్ ట్రైమిస్టర్, 3rd ట్రైమిస్టర్ ఉంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే రోజుకి ఒక 2 ఉండలు చొప్పున మీరు కానీ తీసుకున్నట్లయితే మీకు బేబీ పుట్టడానికి ముందు హిమోగ్లోబిన్ కంటెంట్ తగ్గింది అనేటువంటి కాంప్లికేషన్ అనేది రాదండి. కాబట్టి దీన్ని మీరు రోజు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ చక్కగా తీసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా స్నాక్స్ కింద కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకేంటంటే పెద్దవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇందులో మంచి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో హిమోగ్లోబిన్ని బాగా పెంచుతుందండి. ఇది పెంచడానికి బాగా దోహదం చేసుకుంటుంది. కాబట్టి ఇది ఒక మంచి స్నాక్గా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత పాకం మొత్తం పలుకులు మొత్తం పాకంలో బాగా కలిసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఈ ప్లేట్కి బాగా ఆయిల్ రాసుకొని తీసుకోవాలి, లేదంటే అది దానికి స్టిక్ అయిపోతుంది. అలా అతుక్కోకుండా ఉండడం కోసం బాగా ఆయిల్ రాసి ప్లేట్లో తీసుకున్నాం, స్టీల్ ప్లేట్లోని. తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, కొంతమంది చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు అలా చేసుకుంటుంటారు. ఇవన్నీ మేమైతే మీడియం సైజు చేసుకున్నాము. మీరు చూస్తున్నారు కదా ఉండలు అనేవి ఎంత బాగున్నాయో, చక్కగా నిలబడుతున్నాయి, ఎక్కడ కూడా విచ్చుకుపోవట్లేదు. అది వేసినప్పుడు కూడా ఎక్కడ స్టిక్ అవ్వట్లేదు. చక్కగా ఏంటంటే ఇరిగిపోకుండా ఉండకుండా బాగా వచ్చిందండి. అంతేనండి, మనం సింపుల్గా ఎలా తయారు చేయాలో మీరు చూసేసారు కదా. అయితే వీటిని మాత్రం ఎవరైనా సరే తీసుకోవచ్చండి. మనకి బయట కొనుక్కున్నాము అంటే అదేంటంటే జాగరికి లిక్విడ్ జాగరి అనేది దీన్ని వాడతారు. అది అంత మంచిది కాదు. అదేంటంటే పాకం ఎంతసేపు తీయడానికి టైం తీసుకుంటారు కాబట్టి చాలామంది ఆ షార్ట్ కట్ వేని ఎంచుకొని అందులో చేస్తారు. అది అంత మంచిది కాదు. మీరు ఇలా బెల్లంతో చేసుకొని ఇంట్లో తిన్నట్లయితే మంచి ఆరోగ్యమేనండి. అంతేనండి, టాటా, బాయ్ బాయ్.